ఓజీ సినిమాకు టికెట్ 1000 రూపాయలు పెట్టడంతో సోషల్ మీడియాలో వైసీపీ బ్యాటింగ్ మొదలుపెట్టింది. అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ పవన్ కళ్యాణ్ ప్రజల సొమ్ముతో జల్సా చేస్తున్నాడు అంటూ వాళ్ళు విమర్శలు చేస్తున్నారు. మామూలుగానే ఏపీలో పవన్ కళ్యాణ్ సినిమా వస్తుంది అంటే వాతావరణం బాగా వేడెక్కుతుంది. ఆయన అధికారంలో లేనప్పుడు వైసీపీ పవన్ సినిమాలను బాగా ఇబ్బంది పెట్టింది. ఇప్పుడు పవన్ అక్కడ ఉప ముఖ్యమంత్రి. ఇప్పుడు ఆయన సినిమాలను అడ్డుకునే ధైర్యం ఎవరూ చేయరు. ఈ నేపథ్యంలోనే వస్తున్న ఓజీ సినిమా టికెట్ ధరపై వైసీపీ చేసిన విమర్శలతో రాజకీయ రంగంలో కొత్త చర్చ మొదలైంది. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఈ సినిమా కోసం కొన్ని థియేటర్లలో బెనిఫిట్ షో టికెట్లు 1000 రూపాయలకు అమ్మకానికి పెట్టడం పెద్ద వివాదానికి దారితీసింది. సాధారణంగా పెద్ద సినిమాల కోసం పెరిగిన టికెట్ ధరలు ప్రత్యేక అనుమతులతో వస్తూ ఉంటాయి. కానీ ఈసారి ప్రత్యేకంగా అధిక ధరలు పెట్టడంపై ప్రతిపక్షం కఠిన వ్యాఖ్యలు చేస్తోంది. వైసీపీ నేతలు పవన్ కళ్యాణ్ పై నేరుగా ఫైర్ అవుతున్నారు. అధిక టికెట్ ధరల విషయంలో ఆయన ప్రజల మీద భారం పెడుతున్నారని, క్రేజ్ చూపించి అభిమానులను దోచుకుంటున్నాడన్నారు. తన రాజకీయ ఇమేజ్ కోసం సినీ రంగాన్ని వాడుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా అధికార దుర్వినియోగం చేస్తూ ఈ రకాల ప్రయోజనాలు గడిస్తున్నారని ప్రభుత్వ వ్యతిరేకులు అంటున్నారు. ఇక అభిమాన వర్గం మాత్రం రియాక్షన్ భిన్నంగా ఉంది. పెద్ద సినిమాల కోసం అధిక ధరలు పెట్టడం కొత్తేమీ కాదని, మార్కెట్ డిమాండ్కి అనుగుణంగా ఈ నిర్ణయాలు తీసుకుంటారని అంటున్నారు. పవన్ కళ్యాణ్కు ఉన్న క్రేజ్, ఓజీ సినిమాపై ఉన్న అంచనాలు ఈ రికార్డు ధరలకు కారణమని వాదిస్తున్నారు ఆయన ఫ్యాన్స్. సాధారణంగా ప్రేక్షకుల కోణంలో చూసుకుంటే సినిమా చూసేందుకు ఇంత అధిక ధర పెట్టడం కష్టమే అని భావిస్తున్నారు. 200-300 రూపాయల టికెట్లు కూడా భారంగా అనిపించే పరిస్థితుల్లో 1000 రూపాయల టికెట్ అనేది మధ్యతరగతి ప్రజలకు అందని ద్రాక్షే. ఈ కారణంగా వైసీపీ చేస్తున్న విమర్శలకు కొంతమేర సపోర్ట్ దొరుకుతుంది. మొత్తంగా ఓజీ సినిమా టికెట్ ధరలు సినిమా రేంజ్ దాటి రాజకీయ రంగానికి చేరుకున్నాయి. పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రభావం, ఆయనపై ఉన్న ప్రజాదరణ వల్ల ఈ విషయం మరింత హాట్ టాపిక్ గా మారింది. సినిమా ఎంతకీ విజయం సాధిస్తుందో తెలియదు కానీ టికెట్ ధరలపై నడుస్తున్న ఈ తగువు మాత్రం ఇంకా కొంతకాలం కొనసాగడం ఖాయం. గతంలో కల్కి, దేవర, పుష్ప 2 సహా అన్ని సినిమాలకు ఏపీ ప్రభుత్వం టికెట్ రేట్లు పెంచుకునే వెసులుబాటు కల్పించింది. ఇప్పుడు కేవలం పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా టికెట్ రేట్ల విషయంలో మాత్రమే ఎందుకు ఇంత పెద్ద రచ్చ జరుగుతుంది అంటూ ప్రశ్నిస్తున్నారు అభిమానులు.